శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 33. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలాపురం చేరినారు. జనకుడు విశ్వామిత్రుని పూజించి రామలక్ష్మణుల గురించి ప్రశ్నించగా వారి వివరములను తెలియజేశాడు. గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుడు రాముని చరిత్ర తెలుసుకొని తన తల్లి అయిన అహల్య శాప విమోచనం గురించి అడుగుగా జరిగిన విషయం మొత్తం విశ్వామిత్రుడు తెలియజేసినాడు. అప్పుడు శతానందుడు విశ్వామిత్రుని యొక్క చరిత్ర సుదీర్ఘముగా క్షత్రుడి నుండి బ్రహ్మర్షిత్వం పొందు వరకు గల గాథను మొత్తము రామలక్ష్మణులకు తెలియజేశాడు. జనక మహారాజు రామలక్ష్మణులను తగు రీతిగా గౌరవించి వారికి శివధనస్సు గురించి తెలియజేశాడు. నిమి చక్రవర్తికి 6వ పురుషుడు దేవరాతుడు అని రాజు. ఈ ధనస్సును శివుడు దేవరాతుని యొద్ద న్యాసముగా ఉంచినాడు. దక్షిణ యజ్ఞమున శివుడు కోపించి దేవతలందరినీ ఈ ధనస్సుతో కూలుని చెప్పినాడు. అందరూ భయపడి శివుని ఓడికొనగా శివుడు శాంతుడే ధనస్సును దేవతలకిచ్చినాడు. దేవతలు దాన్ని మా పూర్వుడగు దేవరాతునికి ఇచ్చినారు. నేను యాగభూమిని దున్నుచుండగా నాకు సీత దొరికినది. సీత అయోనిజ కావున వీర్యశుల్కమీయగలవానికే సీతనిచ్చి పెండి చేయడం నిశ్చయించదని రాజులందరూ వచ్చి సీతనమ్మని కోరినారు. అందరికీ నా నిశ్చయమని చెప్పినాను. రాజులందరూ మిథులకు వచ్చి మా పరాక్రమమును ఎలా ప్రకటింపవలెను అని ప్రశ్నించినారు. నేను వారికి శివధనస్సును చూపించి దానిని ఎక్కుపెట్టుడు అని కోరుతని ఆ రాజులు దాన్ని ఎత్తజాలకపోయిరి. సరిగదా, దాన్ని కదిలించడం కూడా వారికి సాధ్యం కాలేదు. మరి ఎక్కుపెట్టుడు ఏమున్నది? ఆ ధనస్సును రామలక్ష్మణులు చూడగోరిన ఎడల తప్పగా చూడవచ్చును. రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగిన ఎడల సీతను రామునికిచ్చి నేను తప్పక వివాహం జరిపించును.